హాయ్ అండి. ఈ వీడియోలో మనం టైర్స్ గురించి డిస్కస్ చేస్తాం. అవి స్కూటీ టైర్స్ గావచ్చు, పల్సర్, హీరో హోండా టైర్స్ గావచ్చు, కార్స్ టైర్స్ గావచ్చు. ఈ టైర్స్ ఎందుకు తొందరగా అరిగిపోతాయి? మనం ఎప్పుడు చేంజ్ జేయాలి? అండ్ ఇంకొక చిన్న మెయింటెనెన్స్ టిప్ వల్ల దీని లైఫ్ మనం ఎలా ప్రొలాంగ్ జేయొచ్చు? ఆటోమేటిక్‌గా లైఫ్ ప్రొలాంగ్ అయితే మనం దాని మీద స్పెండ్ చేసే అమౌంట్ అన్నది కట్ ఆఫ్ అవుతదనమాట. సో, ఫస్టొచ్చి ఎందుకు టైర్స్ తొందరగా వేర్ అవుతాయి? ఇది తెలుసుకుందాం. ఒకటి, ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల వేర్ అవుతాయి. ఎక్కువ బ్రేక్స్ అప్లై చేయడం వల్ల వేర్ అవుతాయి. రైట్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అన్నది టైర్ లోపల లేకపోతే కూడా వేర్ అవుతది. ఒకవేళ తక్కువ గాలి ఉందనుకోండి టైర్ లోపల, ఒక పక్కే వేర్ అవ్వచ్చు ఎక్కువ. ఒక పక్క ఎక్కువ లోడ్ పడినప్పుడు ఒక పక్కే వేర్ అవ్వచ్చు. లేకపోతే లెఫ్ట్ సైడ్ వేర్ అయ్యి రైట్ సైడ్ వేర్ అవ్వకుండా ఉండొచ్చు. దీనివల్ల ఏమవుతదంటే బండి డ్రైవ్ అన్‌ఈవెన్ వేర్ అయినప్పుడు ఏమవుతదంటే బండి డ్రైవ్ చేసేటప్పుడు వెహికల్ అన్నది మన కంట్రోల్‌లో ఉండదు. ఇంబాలెన్స్ అవుతది. మనం స్ట్రెయిట్‌గా తోలుతా అంటే అది రైట్‌కెళ్ళిపోవచ్చు, లెఫ్ట్‌కెళ్ళిపోవచ్చు. అది వే రోడ్‌ని బట్టి ఉంటదనమాట. సో, ఇందులో మనం ఏదైతే ప్రెషర్ నింపుతాం చూడండి, గాలన్నది టైర్‌లో కొడతామో, ఆ గాలి వల్ల ఏమవుతదంటే దాంట్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువున్నా గూడా టైర్ అన్నది వేర్ అవుతది. ప్లస్ ఇంకోటేమంటే రిమ్ గూడా డ్యామేజ్ అవుతదనమాట. ఎందుకు వేర్ అవుతది అంటే, యాక్చువల్‌గా టైర్ అన్నది అది రబ్బర్‌తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. రబ్బర్ అన్నది ఎక్కువ వేడికి ఐ మీన్ ఎక్కువ హీట్‌ని అబ్జార్బ్ చేసుకున్నప్పుడు గానీ, అది హీట్ ప్లేస్‌లో ఉన్నప్పుడు ఏమవుతదంటే, రబ్బర్ అన్నది సాఫ్ట్ అయిపోతది. డెలికేట్ అయిపోతదనమాట. అలా అయినప్పుడు ఏమవుతది, అది తొందరగా ఈజీగా కట్ చేసేయొచ్చు మనం. హార్డ్ రబ్బర్‌కి, వెరీ సాఫ్ట్‌గా ఉన్న రబ్బర్‌కి డిఫరెన్స్ మీరు చాలా సార్లు చూసుంటారు. తొందరగా కట్ చేసేయచ్చు సాఫ్ట్ రబ్బర్ అయితే. తొందరగా వచ్చేస్తదనమాట. సో, మనం ఒక 50, 60 కిలోమీటర్ స్పీడ్‌తో డ్రైవ్ చేస్తా ఉన్నప్పుడు ఏమవుతదంటే, ఆటోమేటిక్‌గా టైర్ అనేది హీట్‌గా ఉంటది. అది సమ్మర్‌లో అనుకోండి, ఇంకా పీక్స్‌లో ఉంటదనమాట. చాలా వేడిగా ఉంటది టైరు. అప్పుడు దాని లోపల ఉన్న ఎయిర్ కూడా చాలా వేడిగా ఉంటది. ఓకేనా? టైరు వేడిగుంటది. బయట అట్మాస్ఫియర్ వేడిగుంటది. కింద రోడ్ వేడిగుంటది. అందులో లోపల ఉన్న గాలి కూడా వేడిగుంటదనమాట. ఈ వేడిగా ఉండడం వల్ల ఏమవుతదంటే, టైర్ అనేది చాలా స్మూత్‌గా అయిపోతది. ఐ మీన్ ఆ రబ్బర్ వచ్చి చాలా స్మూత్‌గా అయిపోతది. అప్పుడు వేర్ అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతది. సో, దీన్ని కట్ ఆఫ్ చేయాలంటే వన్ అండ్ ఓన్లీ గుడ్ మెయింటెనెన్స్ టిప్ ఏంటంటే, మీరు నెక్స్ట్ టైమ్ మీరు పెట్రోల్ బంక్‌కెళ్ళినప్పుడు రైట్ సైడ్ గానీ, లెఫ్ట్ సైడ్ గానీ ఎయిర్ అని ఒక బాక్స్ ఉంటది. అక్కడే కంప్రెసర్ గూడా ఉంటది. ఓకేనా? దానికి నైట్రోజన్ సిలిండర్ కనెక్ట్ చేసి ఉంటారు. ఓకేనా? మనం బయట కొట్టేది జస్ట్ ఎయిర్ అనమాట. అట్మాస్ఫియర్‌లో ఎయిర్ మనం పంప్ చేసుకుంటాం టైర్‌లోకి. మామూలు మెకానిక్ షాప్‌లో. అదే పెట్రోల్ బంక్స్‌లో అయితే కాంబినేషన్ ఆఫ్ ఎయిర్ ప్లస్ నైట్రోజన్ ఉంటదండి. ఓకేనా? ఈ కాంబినేషన్ ఆఫ్ ఎయిర్ ప్లస్ నైట్రోజన్ ఏం చేస్తదంటే, నైట్రోజన్ బేసిక్‌గా చాలా కూల్ అనమాట. తొందరగా వేడవ్వదు. మనం ఎప్పుడైతే ఈ నైట్రోజన్ మిక్స్చర్ ఆఫ్ నైట్రోజన్‌ని టైర్‌లోకి ఎక్కిస్తామో, అప్పుడు ఏమవుతదంటే, మనం స్పీడ్‌గా ఎళ్ళేటప్పుడు కూడా నైట్రోజన్ బేసిక్‌గానే కూల్‌గా ఉంటది కాబట్టి, టైర్‌ని తొందరగా వేడి చేయదనమాట అది. ఓకేనా? టైర్ తొందరగా వేడి అవ్వకపోతే, మనకు ఆ వేర్ ఔట్ అన్నది చాలా తగ్గిపోతది. తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతది, దాని లైఫ్ అన్నది ప్రొలాంగ్ అవుతదనమాట. సో, మీరు నెక్స్ట్ టైమ్ మీరు పెట్రోల్ బంక్‌కెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, రైట్ సైడ్‌లో, లెఫ్ట్ సైడ్‌లో చూడండి. కొత్త పెట్రోల్ బంక్స్‌లో అయితే సూపర్‌గా ఉందసలు. ఆటోమేటిక్‌గా టైర్ ప్రెషర్‌ని అదే మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్లగ్ తీసుకొని మీ టైర్‌కున్న వాల్ పిన్‌కి పెట్టండి. ఆటోమేటిక్‌గా మీ వెహికల్‌లో ఎంత టైర్ ఫిల్ చేయాలో అదే ఫిల్ చేసేస్తది. ఒకవేళ లేదంటే 35 పీఎస్‌సీనో, 40 పీఎస్‌సీనో ఎంతో ఉంటది. ఆ వెహికల్‌కి ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ ఆఫ్ పీఎస్‌ఐ ప్రెషర్ ఉంటది చూడండి. అది ఉంటదనమాట. అది అక్కడ నాబ్ ఉంటదొకటి. ఆ నాబ్ మీరు 30, 35, 40కి పెట్టేసి ఆటోమేటిక్‌గా ఫిల్ చేసేస్తది. సో, నెక్స్ట్ టైమ్ పెట్రోల్ బంక్‌కెళ్ళినప్పుడు మిక్స్చర్ ఆఫ్ ఎయిర్ ప్లస్ నైట్రోజన్ అనే గ్యాస్ ఉంటదక్కడ. దాన్ని పట్టించండి. దానివల్ల నైట్రోజన్ అన్నది టైర్ లోపల ఉన్న ఎయిర్ అనేది తొందరగా హీట్ అవ్వదు. అప్పుడు రబ్బర్ వేడవ్వదు. ఆటోమేటిక్‌గా వేర్ అనేది తగ్గిపోతది. మీరు ఇంకోటేమంటే టైర్ వేర్ అయింది అని ఎలా తెలుసుకోవచ్చంటే, టైరు అన్‌ఈవెన్‌గా వేర్ అయినప్పుడు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కానీ, సెంటర్‌లో గానీ ఎక్కువయ్యి, సైడ్స్‌లో తక్కువయ్యి, లేకపోతే సైడ్స్‌లో ఎక్కువయ్యి, ఒక సైడ్‌లో ఎక్కువయ్యి వేరైనప్పుడు ఏమవుతదంటే, బండనేది బ్యాలెన్స్ ఉండదనమాట. మనం స్ట్రెయిట్‌గా పోతుంటాం. కానీ అది లెఫ్ట్‌కో, రైట్‌కో ఏదో ఒక పక్కకి లాగేస్తా ఉంటది. అండ్ ఇంకోటేమంటే మీరు నేను 1 ఎంఎం అరిగిపోయింది, 2 ఎంఎం అరిగిపోయింది, గ్రూవ్స్ చెక్ చేయండి అని చెప్తే మనకు అర్థం అవ్వదనమాట. సో, మీరేం చేస్తారంటే ఒకసారి టైర్‌ని చూడండి.
బ్యాక్ టైర్ కావచ్చు, ఫ్రంట్ టైర్ కావచ్చు. ఒకసారి టైర్ని చూడండి. మీకోసం ఒక టైర్ కూడా తీసుకొచ్చాను, చూపిస్తాను. ఐ హోప్ మీకు ఇది కనిపిస్తుంది అనుకుంటా. ఇది చూడండి, మొత్తం అరిగిపోయింది, ఫ్లాట్ అయిపోయింది అది. ఇవి గ్రూవ్స్ అనమాట పక్కన ఉన్నవి. ఇది మొత్తం ఫ్లాట్ అయిపోయింది. ఇట్లా ఫ్లాట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్రేక్ కొట్టినప్పుడు స్కిడ్ అవుతుంది. ఓకేనా? పంచర్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఎక్కడన్నా గుంతల్లో మిట్టల్లో ట్రావెల్ చేసేటప్పుడు యాక్చువల్గా రబ్బర్ టైర్ కూడా సస్పెన్షన్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఎక్కువ అరిగిపోయింది అనుకోండి టైర్, అప్పుడు ఏమవుతుందంటే అది బాగా ప్రెస్ అయిపోతుంది, సస్పెన్షన్ సిస్టమ్ అన్నది ఇవ్వదన్నమాట. సో టైర్ మెయింటెనెన్స్లో మీరు ఒక చిన్న గాలి కొట్టే బదులు మిక్చర్ ఆఫ్ ఎయిర్ ప్లస్ నైట్రోజన్, పెట్రోల్ బంక్లో డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, బయట అయితే తీసుకుంటారు కానీ అదొక్కటి మార్చడం వల్ల టైర్ లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది, మీకు మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట. మార్చాల్సిన మనీ కూడా సేవ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏమంటే ఈ సమ్మర్లో టూ మచ్ ఎయిర్ ప్రెషర్ అయితే పెట్టద్దండి. ఎందుకంటే ఒకవేళ మీరు గాలి కొడుతుంటే ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. నైట్రోజన్ ప్లస్ ఎయిర్ మిక్చర్ కాకుండా ఓన్లీ ఎయిర్ కొట్టాలి అంటే ఎయిర్ని బాగా హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు లోపల స్పేస్ లేనప్పుడు ఏమవుతుంది, టైర్ అనేది బర్స్ట్ అవుతుంది. సో నైట్రోజన్ ప్లస్ ఎయిర్ మిక్చర్ని యూజ్ చేయండి. అండ్ మీ టైర్ వేర్ అవుట్ అయినప్పుడు వెనకాల ఫ్లాట్గా అయిపోయి ఉంటుంది అనమాట. అప్పుడు టైర్స్ అన్నవి ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి. ఎందుకంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడన్నా అది బ్లాస్ట్ అయినా అప్పుడు మనకే ఇబ్బంది. టైర్ అనేది బ్లాస్ట్ అయినప్పుడు వెహికల్ అనేది కంట్రోల్లో ఉండదు. సో జాగ్రత్త, సేఫ్ డ్రైవ్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి, నేను కామెంట్ చేస్తాను. థ్యాంక్స్ అండి.